ఒకనాడొక రాజుగారు అడవికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో వేలవించి చక్కని చిత్రం గీయాలనుకున్నారు. వెంటనే వెళ్ళి గుర్రానికి వేలాడుతున్న సంచి నుండి చిత్రలేఖనానికి కావలసిన సామాన్లు అన్నిటినీ తెచ్చుకొని చిత్రాన్ని తయారు చేశారు. దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్ని ప్రక్కల నుండి చూచి ఆనందించాలని తలచి మొదట కుడి ప్రక్కకు, తర్వాత ఎడమ పక్కకు, మరలా ఎదుటి వైపునకు వెళ్ళి చూస్తున్నారు. కొంచెం కొంచెం వెనక్కు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడసాగారు. కానీ ఆయన వెనుకనున్నది కొండకొన. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం. కానీ ఆయన అది గమనించడం లేదు. ఈ విషయాన్ని ఆ దారిన పోతున్న ఒక గొల్ల పిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనవాడు. అయ్యో, రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారు, ఎట్లాగైనా ఆయనను రక్షించాలి అనుకున్నాడు. ఒకవేళ కేక వేసి చెప్దామంటే ఆయన కంగారుపడి లోయలోకి తూలిపడవచ్చు. అందుచేత వానికి ఒక ఉపాయం తట్టింది. వాడు గబగబా చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య వద్దకు వెళ్ళి చిత్రాన్ని పుట్టుకున చింపేశాడు. రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప చెల్లుమనిపించారు. తర్వాత ఎందుకిట్లా చేశామని అడిగారు. మీరు కొండకొన మీద నిలబడి ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కు వేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం. అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ పని చేశాను అని చెప్పాడు వాడు. రాజుగారు ఒక్కసారి వెనక్కు చూసి అవును నిజమే అని తమ తప్పు తెలుసుకున్నారు. ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతో పాటుగా తన రాజ్యానికి పిల్లవాడిని తీసుకొని పోయి అచట వానికి విద్యాబుద్ధులు నేర్పించారు. తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలివితేటలతో పెద్దవాడై రాజుగారికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదండి ఈరోజు మన కథ. మన కథలు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.